హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట. రాగానే నా సింహగడ వెల్కమ్ అయితే చెప్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఇది. ఇంకే ఇలా మా అమ్మ వాళ్ళు కూడా నిద్ర లేదనమాట. ఇంకా నేను రాగానే సింహగడ వచ్చేసి స్మెల్ చూసేసి అరుచి చేస్తా అన్నాడు. ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే నేను వీడియోలో షేర్ చేస్తాను. ముందు వీడియో అయితే చాలామంది అడిగారు గోల్డ్ గురించి డీటెయిల్గా చెప్పండి, ఎన్ని గ్రామ్స్ వెయిట్ ఎంత ఏంటి అనేసి. నాకైతే కొన్ని మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అవి నేను షేర్ చేశాను. రిమైనింగ్ అయితే మీరు ప్లానింగ్లో ఉంటే బ్రాంచ్కి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు మార్నింగ్ రాగానే ఇట్లా సింహగడ్తో కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేశాను. ఇంకా వెంటనే అదే స్కీమ్ అని చెప్పాను కదా, యాక్చువల్గా షఫల్ అయ్యాయి అనమాట వీడియోస్ అన్నీ కూడా. ఇంకా ముందు రోజుది వెనక రోజు అలా పోస్ట్ అయితే చేసేసాను. ఇది పోలీ పాడ్యం రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇట్లా ముగ్గు అయితే పెట్టేసాం. లాస్ట్ డే అనమాట కార్తీక మాసం. ఇంకా దీపం అవన్నీ పెట్టేసి ఇంకా ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నా జ్యువెలరీ చూపించిన దాంట్లో చాలామంది బాగున్నాయి, కలెక్షన్ బాగున్నాయి, ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటే కలెక్షన్ షేర్ చేయమని చెప్పారు. అవైతే నేను మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తాను. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్తాను కదండి, అప్పుడు ఏం తీసుకున్నాను ఏంటనేది కూడా షేర్ చేస్తాను. నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనేసి. ఆ వీడియో వచ్చేసి నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. తర్వాత అయితే మీకు ఏం ఐటెం తీసుకున్నాను అనేది కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. మాకు అక్కడ జ్యువెలరీ షాప్లో మొత్తం కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫుడ్ అయితే తినేద్దాం అనేసి అప్పటికే 2:30 అలా అయిపోతుంది. ఇంకా వెళ్తున్నాం కదని షూట్ చేస్తున్నాను. ఆ రోజు క్లైమేట్ ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. వర్షం పడిపోయిద్దామో అనుకున్నాము, బట్ అప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మేమైతే స్లోగానే అన్ని వీడియోస్ షూట్ చేసుకునేసి వద్దాము అనేసి ప్లాన్లో ఉన్నాము. ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదండి. మాకు జ్యువెలరీ షాప్లోనే 2 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 10:30 నుంచి అక్కడ చెక్ చేయటం, అవన్నీ డీటెయిల్స్ కనుక్కోవడం, అవన్నీ చెప్పడం చాలా లేట్ అయిపోయిందనమాట. మాకు వాళ్ళు ఇవ్వడము జ్యువెలరీ మేము తీసుకున్నవి ఐటమ్స్ అవన్నీ కూడా టైం అయిపోతుందన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత మేమైతే నెక్స్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇవన్నీ షూట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ అయితే తినేసాము. ఇంకా తిన్న తర్వాత అక్కడ పక్కన ఏదో హాల్ ఉంది, అమరన్ సినిమా అదనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు చూసారో కింద అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంది మూవీ అయితే. కొంచెం ఎమోషనల్గానే కనెక్ట్ అవుతాము ఎవరైనా కానీ ఆ మూవీ చూస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదండి జ్యువెలరీ అవన్నీ కూడా. ఇప్పుడైతే నేను జ్యువెలరీ గురించి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, నేను తీసుకున్నప్పుడు అంటే నేను కొంచెం ఎర్న్ చేసేటప్పుడు కూడా నాకు 4,000 చేంజ్ అయితే ఉంది. అంటే కరోనా తర్వాత నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను, బట్ అంత అయితే నేను ప్లాన్లో లేను. ఆఫ్టర్ కరోనా తర్వాత మాత్రమే నేను ఇంకిట్లా అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనేసి ఇంక ఇలా వీడియో షూట్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. మధ్య మధ్యలో ఫ్రూట్స్ అవన్నీ చూస్తా. అంటే నేను డ్రై ఫ్రూట్స్ ఇవి చూడంగానే ఫస్ట్ కనెక్ట్ అయిపోతూ ఉంటాను. అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నేను కంప్లీట్లీ బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేశాను. తిన్నా కూడా హెల్దీ ఫుడ్ అయితే తినడానికే ట్రై చేస్తున్నాను తప్ప మామూలుగా అయితే తినడం లేదు. కృతంగా అండి రెస్టారెంట్కి వెళ్ళింది. చాలామందికి తెలీదు ఇక్కడ వాళ్ళకి. మేము బెంగళూరులో వెళ్తాం కదా, ఇది రాయలసీమ స్పెషల్ అనమాట. కృతంగాలో రాగి సంగటి, నాటుకోడి పులుసు ఫేమస్ అనమాట. బెంగళూరులో అయితే కృతంగా అంటే ఒక రాయలసీమ ఎమోషన్ క్రియేట్ చేసేది ఏంటంటే కృతంగా రెస్టారెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేఘన కూడా ఫుడ్ బాగుంటుంది బెంగళూరులో. ఈ 2 రెస్టారెంట్స్ అయితే ఎక్కువగా మేమైతే ఎప్పుడైనా బెంగళూరులో ఉన్నప్పుడు ఈ 2 రెస్టారెంట్లో మాత్రమే ట్రై చేసేవాళ్ళం. ఇంకా బయటకైతే వెళ్ళేవాళ్ళం కాదు.
ఎక్కువ స్పైసీ అనేది ఇక్కడ కృతుంగాలో ఉంటుంది, మేఘనాలో కూడా ఉంటుంది. మన తెలుగు ఫుడ్ అనేది స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కదా, అలాగనమాట. ఈ 2 రెస్టారెంట్‌లో చాలామందికి తెలీదు. అందుకే కృతుంగ రెస్టారెంట్ అంత ఎంప్టీగా ఉంది ఏంటనేసి నేను చెక్ చేస్తే అప్పుడు చెప్పారు. చాలామందికి తెలీదు అనేసి. ఇంకా ఒంగోలు అంటే మెయిన్‌లీ గుర్తొచ్చేది ఇస్మాయిల్ బిర్యానీ. చాలామంది నాకు తెలిసి 100లో 90% అయితే టేస్ట్ చేసే ఉంటారు ఇస్మాయిల్ బిర్యానీ. ఇంకా తెలీదు. ఇంకా ఇక్కడైతే రిమ్స్ కాలేజ్ హాస్పిటల్ ఒకటేననమాట. ఇంకా అది వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పాను కదా, అదే హాస్పిటల్ అనమాట ఎదురుగా. అదే చూస్తున్నా దానికి ఆపోజిట్లోనే ఇది రిమ్స్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉందన్నమాట. ఇక్కడ ప్రకృతి ఫుడ్ రెస్టారెంట్ అనమాట. ఎందుకో నాకు అంబియన్స్ చాలా బాగున్నాయి, బట్ నాకు ఎందుకో టేస్ట్ వైజ్ ఓకే అంత అనిపించలేదు. లాస్ట్ టైం తిన్నాను అనమాట. ఎందుకు ఇంత దూరం వచ్చాను అనేది చూపిస్తాను. డీమార్ట్కి అయితే వచ్చామండి. ఇంకా ఏం లేదు, ఊరికే టైంపాస్కే అలా వచ్చాము. ఏం పర్చేస్ చేయలేదు, బట్ నార్మల్గానే ఫుల్ వర్షం పడేలాగా ఉంది. కొంచెం సేపు వీడియో అన్న షూట్ చేసుకోవచ్చు అనేసి ఇంకా డీమార్ట్కి అయితే వచ్చాము. మ్యాక్సిమం నేనైతే అంటే ఫస్ట్లో ఇనీషియల్ డేస్లో డీమార్ట్ అనగానే ఫస్ట్ స్నాక్స్ అవి తక్కువ ప్రైజెస్లో ఉండే కదా, 1 or 2 రూపీస్ అయినా ఎక్కువగా తీసుకొని తినేవాళ్ళము. ఇంకా లాస్ట్ 1.5 year నుంచి చెప్తూనే వస్తున్నాను, సారీ. అప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా అయితే హెల్దీ ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ సెక్షన్ వచ్చేసి నేను ఇంకా ఏమి వెళ్ళానండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే చూస్తాను. ఇంకా ఇంకా అదర్ ఆప్షన్ కూడా లేదు నాకైతే. సో ఇక్కడైతే బిల్లింగ్ సెక్షన్ కూడా ఫుల్గా ఉంది. ఇంకా షాపింగ్ చేసేదానిలాగా ట్రాలీ కూడా తీసేసుకొనేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వద్దాము, డౌన్కి వచ్చేసి ఏమన్నా కావాలంటే తీసుకుందాం అనేసి చూస్తున్నాను. ఇక్కడ చెన్నా కానీ అవన్నీ చూసేసి ప్రైజెస్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అంటే 90s అంటే 90s 80s అదే ఆ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే ఈ షాపింగ్ మాల్స్ అంతా ఏముండవు. ఇక్కడ ఈ షాపింగ్ మాల్స్లో చూడాల్సినవి మనకు కావాల్సిన దానికన్నా అన్నెసరీ థింగ్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాము. ఐ థింక్ నా మైండ్ సెట్లో ఉన్నదైతే వేస్ట్ ఆఫ్ మనీ అనేసి నేను చెప్తాను. నేను పర్చేస్ చేశానులేండి, బట్ ఎందుకో నాకు ఇవన్నీ చూడంగానే ఇవన్నీ ఆల్రెడీ చూసేసాము, వాడేసాము, కొత్తగా ఏముంది, హెల్తీగా ఏమన్నా ట్రై చేద్దాము అనేసి అనిపిస్తుంది. ఇక్కడైతే ఒక బాక్స్ కనిపించింది, ఇదేదో వెరైటీగా ఉందని చూశాను. జ్యువెలరీస్ అనమాట, సపరేట్ బాక్సెస్ లాగా ఉంది, దాంట్లో స్టోర్ చేసుకోవడానికి అనమాట. ఇట్లా చూడంగానే అన్ని షూటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా ట్రాలీ రాగానే నాకు ఫన్నీగా అనిపించి, చిన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం కదా ఇలాగా జారుడు బండ్లాగా, ఇంకా అలా అయితే చెక్ చేసుకుంటూ ఇక్కడ చూసాను గ్లాస్ ఐటమ్స్. అది హ్యాండిల్ విత్ కేర్ అండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి. అది గాజు బొమ్మ అంటారు కదా, ఆ టైప్లో షోకేస్ చూడటానికి అందంగా ఉంటుంది, బట్ వాడిన అది యూస్ చేసిన తర్వాత వాష్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇంక ఇక్కడ పూజ సామాగ్రి అవన్నీ చూస్తున్నాను. స్టోరేజెస్ అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్ని ప్రైస్ అయితే మరీ అంత లో కాదు, మరీ అంత హై కాదు, బట్ కొనే రేంజ్లోనే ఉన్నాయి. కానీ అవి హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పాను కదా, సో చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు అలా ఉన్నప్పుడు ఇది హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇంకా నాన్ స్టిక్ థింగ్స్ కూడా నేనేం పర్చేస్ చేయలేదు. సో చెప్తున్నారు కదా ఏదో అల్యూమినియం ఏదో స్టమక్లోకి వెళ్తుంది కుక్ చేసుకునేటప్పుడు అనేసి, ఇంకా అవి కూడా నేనేమీ యూస్ చేయలేదు. ప్లాస్టిక్ థింగ్స్ కానీ నథింగ్, ఏం పర్చేస్ చేయలేదు, బట్ షూట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఏం కావాలో అవే తీసుకున్నాను. మ్యాక్సిమం నేను తీసుకున్నదైతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ ఇవన్నీ ఉండటం వల్ల షూట్ చేయలేదు, బట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ డ్రై ఫ్రూట్సే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. అవి ఆల్రెడీ ఓపెన్ చేశాను. నేనైతే మ్యాక్సిమం ఇవే యూస్ చేస్తూ తింటున్నాను, టిఫిన్స్ కానీ నైట్ డిన్నర్స్లో కానీ. అట్లీస్ట్ కొన్ని థింగ్స్ అయితే డైలీ హ్యాబిట్గా అలవాటు చేసుకోవాలనేసి అనుకున్నాను అనమాట. డాక్టర్ మంతన్ సత్యన్ వీడియోస్ చూసి
అంటే కొంతమంది చెప్తారు కదా, అంటే నేను ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు, ఇట్లాంటి మేము కొర్రలు, సజ్జలు, రాగులు ఇవే తినేవాళ్ళం, అవే ఎంత హెల్దీగా ఉండేవి. ప్రజెంట్ ఈ బియ్యం ఒక్కటి తినడం వల్ల మాకు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అనేసి. సో అది నిజమే అనిపిస్తుంది. అప్పుడు ఓన్లీ పంటలు ఎరువులతోటే పండించేవాళ్ళు. బట్ ఇప్పుడు కెమికల్స్ అన్నీ ఎక్కువగా యూస్ చేసి పంట ఎక్కువ రావడం కోసం మన హెల్త్ని మనమే దగ్గరుండి చెడగొట్టుకుంటున్నాం అనేది నా ఒపీనియను. ఇంకా నేను స్వీట్స్ కానీ మైదా కానీ అస్సలు అవి వాటి జోలికే వెళ్ళడం లేదండి. తింటాను. నేను చెప్తున్నాను కదా, నా ఫుడ్ మీల్ కూడా మీకైతే షేర్ చేస్తాను ముందు వీడియోస్లో. చీట్ మీల్ అనేది నేను పెట్టుకున్నాను. ఎప్పుడో అంటే మంత్లీ 1 టైం కానివ్వండి, 2 మంత్స్కి ఒకసారి ఇట్లా మాత్రమే చీట్ మీల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆ టైంలో మాత్రం నాకు ఏదైతే తినాలనిపిస్తుందో అవైతే తినేస్తాను. ఇంకా రిమైనింగ్ డేస్లో 100కి 100% స్ట్రిక్ట్గానే నేనైతే డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ నా ఫేస్ అంతా కూడా సమ్ స్మాల్ పింపుల్స్ టైప్ వచ్చేసాయి. ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్లో అనేసి చెప్పారనమాట. వాళ్ళు క్రీమ్స్ అండ్ మెడిసిన్స్ ఇచ్చారు. బట్ అవి యూస్ చేస్తున్నా కానీ ఇంకొంచెం ఎక్కువ అవ్వడం అలా ఉంది. సో కొన్ని డేస్ అయితే స్టాప్ చేసి ఫుడ్లో ఏమన్నా చేంజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. చూడాలి. ఇక్కడైతే నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ప్రైస్ అయితే 1500 ఉందండి అరౌండ్. ఇంకా దాని బదులు కొంచెం మనీ వేసుకుంటే ఏదైనా మంచి బ్రాండెడ్గా తీసుకోవచ్చు కదా అనిపించింది. దట్టు నేను ఎక్కువగా ట్రావెల్ చేయను కాబట్టి నాకు అంత అనిపించలేదు, అంటే వర్త్ అనిపించలేదు ఆ ప్రైస్కి. అది రెగ్యులర్గా యూస్ చేసి ఇట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఓకే. ఇక్కడ కొన్ని టాయ్స్ కనిపించావి, అవి ఎందుకో ప్లే చేయాలనిపించి అలా ప్లే చేస్తున్నాను. బాగున్నాయి టాయ్స్. ఇక్కడ చిన్న ఫ్యాన్ అనమాట, ఎప్పుడైనా మేకప్ అలా వేసుకున్నప్పుడు స్వెట్ అలా పట్టకుండా. బట్ అవేం వర్క్ అవ్వడం లేదు సరిగా అయితే, నేను అదేం కూడా పర్చేస్ చేయలేదు. టాయ్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఎవరైనా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, చిన్న చిన్న పిల్లలకైతే మంచిగా ఆడుకుంటారు. అంటే ప్రైస్ కొంచెం నార్మల్ రేంజే కాబట్టి ఓకే. నాకు ఈ బుజ్జి వినాయకుడు అయితే బాగా నచ్చేసాడు, కానీ నేనైతే తీసుకోలేదు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే మా పూజీ వాళ్ళ కోసం క్లిప్స్ ఏమన్నా అంటే అన్నీ చిన్న చిన్న బ్యాండ్స్ ఉన్నాయి. తన హెయిర్ చాలా లావుగా ఉంటుందన్నమాట. లెంత్ పొడవు అంతా బాగా లావుగా అనిపిస్తుంది. తనకి వేసినా కూడా అసలు పట్టవు. ఇంకా ఎందుకులే అనేసి నేను అవి కూడా పర్చేస్ చేయలేదు. క్లాతింగ్ అయితే నేను ఎందుకో డిమార్ట్లో అయితే పర్చేస్ చేయను. ఇక్కడ కొన్ని స్పెట్స్ ఉంటాయి, అవి కూడా ట్రై చేసి చూస్తున్నాను అనమాట. ఇంకా చూసిన తర్వాత ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే ఫేషియల్స్ ఇవన్నీ ఏమో నాకు ఎందుకో అంత అనిపించడం లేదు. ఆన్లైన్లోనే కొంచెం బెటర్ అనిపించింది ప్రైజెస్ అన్నీ కూడా కంపేర్ విత్ ఇక్కడ చూస్తే. ఇంకా క్లాతింగ్ విషయానికి వస్తే నేను ఇక్కడ క్లాతింగ్ చూడటానికి బాగుంది, బట్ ఇంకా వేసుకుంటే అంత గుడ్ లుకింగ్ అయితే ఏం లేదు. ప్రైస్ కూడా బాగా హైలోనే ఉన్నాయి, అందుకనేసి నేను ఏమీ తీసుకోలేదు కూడా. ఇక్కడైతే చూసేసేయండి ఇంకా కొన్ని థింగ్స్ అయితే. చూడండి ఎంత బాగున్నాయో, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా కూడా రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. బట్ అవి బంచెస్ ఓకే, ప్రైస్ ఓకే, బట్ ఆ కుండి అవన్నీ అయితే మొత్తం 300+ పడుతుంది. అందుకనే నేను కూడా ఏం పర్చేస్ చేయలేదు. ఇంకా అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. Did it ever occur to you my heart's more than a toy? Please go easy on me. Send message after message, forward my call. Next day you hit me back like nothing happened at all. What about all the things you used to say to me? This ain't the way it's supposed to be. And you know I wouldn't do that to you. You know I wouldn't treat you that way. No, I've been running, can't catch up. Oh love, what I won't do. Oh, you got me. Chasing waterfall. Oh, you got me. Chasing waterfall. All of the times I've been there, times I came through. I'd meet you anywhere if it brought me closer to you. Distance is killing me, you make it so hard. Won't you let me love you? Used to be optimistic. These days I just don't know. Pick a fence in the valley. I hope it's losing its hold. You know the other girls won't love you like I do. Can't afford to give up on